ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలామంది తరచుగా బాగున్నారా, సంతోషంగా ఉన్నారా, ఎట్లుంది జీవితం, ఎలా ఉంది లైఫ్ అని అడిగితే వారిచ్చే జవాబు ఏంటంటే ఏం బ్రతుకో ఏమో, బ్రతుకంతా కష్టాలే బ్రదర్, బ్రతుకంతా దుఃఖం, బ్రతుకంతా వేదన, బ్రతుకంతా నెమ్మది లేకుండా ఉంది. ఏదో బతికాము అనంటే బతికాం, లేదా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం. మా జీవితంలో బ్రతకాలన్న కోరిక కూడా ఆయా సందర్భాల్లో సమయాల్లో చనిపోతూ ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గర విన్నాను. బహుశా ఉదయకాల సమయంలో నీ బ్రతుకు నిమిత్తం నీకు ఆ యొక్క ఆయాసం కలిగి లేదా బ్రతకాలన్న వాంఛ తగ్గిపోతూ ఏం బ్రతుకో ఏమో అన్న విధంగా నీ పరిస్థితులను బట్టి బహుశా నీకు తలంపు ఉన్నట్లయితే దేవుడు ఇక నీవు ఆ తలంపు నీలో ఉండకూడదని, దేవుడు ఇక నీ బ్రతుకును ఏ రకంగా మార్చాలి అని ఆయన ఆశపడుతున్నాడో ఒక మాట నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన కీర్తన 23వ దావీదు కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన వాగ్దానం. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. రెండు అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు తనను వెంబడిస్తున్నాయంట తన బ్రతుకు దినాల్లో. ఏంటి ఆశీర్వాదం? మొదటిది కృప, రెండవది క్షేమం. ఎస్, వాక్యం వింటున్న నీవు నమ్మితే నీ బ్రతుకు దినములన్నీ కూడా మొదటిగా కృప, రెండవదిగా క్షేమము నిన్ను ఆవరించి వెంబడించబోతోంది. ఇంక దిగులు పడద్దు. ఇక మీదట ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇక మీదట బ్రతుకంతా కూడా యేసు నామములో చెప్తూ ఉన్నాను దేవుని సేవకుడుగా, ఇక మీదట నీ బ్రతుకంతా దేవుని కృప, దేవుడిచ్చు క్షేమాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, పరిచర్లో, వ్యాపారంలో, లేదా నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో, లేదా ఒకవేళ పొలం ఉన్నట్లయితే నీ పొలం విషయంలో ఏ అసమాధానం ఉన్నా కూడా పక్కన పెట్టేసాయి. ఇక మీదట విశ్వాసంతో నమ్ము, దేవుని కృపను చూడబోతున్నావు, దేవుని క్షేమాన్ని చూడబోతున్నావు. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. బ్రతుకు దినములన్నీ కూడా ప్రభ నీ ప్రియబిడ్డల జీవితంలో కృపాక్షేమములు వెంట రావడానికి సహాయం చేయండి. ఇంతవరకు వెంటబడిన శాపం, ఇంతవరకు వెంటబడినటువంటి కన్నీరు, ఇంతవరకు వెంటబడినటువంటి శోధన సమస్తాన్ని తప్పించి ఇక మీదట కృపాక్షేమములే వారి బ్రతుకు దినములన్నిట వెంబడించడానికి కృప చూపని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.